రిపోర్ట్ కూడా లేదు. మరి కొనాలా వద్దా అని ఒక ఆలోచన. అంటే వేరే వాళ్ళ పేరు మీద పెట్టుకుంటే అది ఓకేనా కాదా, ఏమన్నా మోసపోతామా అని ఒక ఆలోచన. రెండవది మీటింగ్స్ పెట్టుకున్నాము. మీటింగ్స్ ఎలా జరిగించాలి, డేట్స్ అయితే ప్రకటించేశాను, చేతిలో ₹1 డబ్బులు లేవని. మొత్తం 3 ఆలోచనలు నేను కలిగి ఉన్నాను. మీటింగ్స్ ఒకటి, మందిరం స్థలం కొనాలా వద్దా అని ఒకటి, పాటలు రాసుకున్నాను. ఆ పాటలు రికార్డింగ్ అవుతూ ఉన్నాయి. అందరూ అంటున్నారు పాత పాటలాగా ఉంది పాట, మరి ఇలా ఉంది అని చెప్పి నాకు తెలిసిన వాళ్ళే అంటున్నారు. వీటన్నిటిని బట్టి నాకు ఒక వేదన. అన్నిటికంటే ముఖ్యంగా మీటింగ్స్ దగ్గరకు వచ్చాయి, మందిరం కొనాలా వద్దా అని. ఈ సమయంలో సేవకుల మీటింగ్కి వెళ్ళాను. ప్రతి నెల కూడా ఆ సేవకుల మీటింగ్కి వెళ్తాను. ఎవరో ఒకళ్ళు గెస్ట్ వస్తారు, ఎప్పుడు ముందు వెళ్ళిపోతాను. కానీ వీటన్నిటి మధ్య మైండ్ అంతా చాలా డిస్టర్బెన్స్గా ఉంది, చాలా గలిబిలిగా ఉన్నాను. ఆ మీటింగ్ జరుగుతూ ఉంది, వాక్యం జరుగుతుంది. ఇదే అయ్యగారు వాక్యం చెప్తున్నారు. నేను మధ్యలో వచ్చాను. వాక్యం మధ్యలో వచ్చి అందరికీ వేసిన సేవకులకు వేసిన కుర్చీల్లో మధ్యలో కూర్చున్నాను. చెప్తూ నా దగ్గరకు వచ్చి నన్ను లేపి నిలబెట్టారు. ఆ వీడియో క్లిప్పింగ్ వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకొని దాచిపెట్టుకున్నాను. ఆ క్లిప్పింగ్, ఆ వీడియో క్లిప్ నా దగ్గరకు వచ్చి ఇలాగ ఇప్పుడు బ్రదర్స్తో మాట్లాడినట్టుగా నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడటం మొదలుపెట్టారు. నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టి, నువ్వు కన్నీరు కారుస్తూ ఒంటరిగా ఈ స్థలంలో ఈ ప్రాంతానికి వచ్చి నలిగిపోతున్నావు. దేవా, నా పరిచర్యను చూస్తున్నావా, నా పరిచర్యను అంగీకరించావా, నా సేవను అంగీకరించావా అని కన్నీరు కారుస్తున్నావు. నువ్వు దేవుని కోసం అన్నీ విడిచిపెట్టి నువ్వు కన్నీరు కారవటాన్ని నేను చూస్తున్నాను. దేవుడు నీ సేవను ఉన్నతమైన స్థితిలో, మరి ఒక ఉన్నతమైన, ఇక్కడ మాత్రమే కాదు అనేక రాష్ట్రాల్లో దేశాల్లో నిన్ను తీసుకెళ్ళబోతున్నాడు అని మొదటిగా ఒకటి చెప్పి ఉంటున్నారు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, నువ్వు ఎంతగానో ఉప్పొంగి సంతోషముతో పాటలు రాస్తున్నావు. అయితే అందరూ నిన్ను కృంగదీస్తున్నారా, నేనెవరు అర్థం చేసుకోవటం లేదా, నువ్వెన్ని పాటలు రాస్తావు రాయి, నీ యందు నేను ఆనందిస్తున్నానని రెండో మాట చెప్పి ఉంటున్నారు. హల్లెలూయా. నువ్వు కొనాలనుకుంటున్న మందిరం మీదకి, ఆ డాబా మీదకి దేవుని మహిమ దిగి వస్తుంది అన్నారు. హల్లెలూయా. నేను ఒకటి అనుకున్నాను, దానిపైన కింద ఇళ్ళున్నాయి, పైన ఖాళీ ప్లేసు. నేను ఆలోచన ఏంటంటే ఒకవేళ అది తీసుకుంటే రేకుల షెడ్ వేసుకొని, ఎందుకంటే అద్దెళ్లలో ఎక్కడ ఉంటే అక్కడ పంపించేస్తున్నారు, కనీసం ఇది తీసుకుంటే రేకుల షెడ్ వేసుకొని ఆ డాబా మీద ఆరాధన పెట్టుకోవాలని ఆలోచన. కానీ నాకు సిబిల్ లేదు, డబ్బులు లేదు, కొనే ఆలోచన లేదు. కాకపోతే ఆశ అయితే లోపల ఉంది, తీసుకుంటే ఎలా ఉంటుందని. కానీ దేవుడు ముందుగా తెలియచేశాడు, ఆ ఇంటి డాబా మీదకి దేవుని మహిమ దిగి వస్తుందని. నేను డాబా కొనాలనుకుంటుంది, ఈయనకెలా తెలుసు మందిరం గురించి? దేవుని మహిమ స్థలంలో ఉండబోతుంది, అక్కడి నుంచి ఆ చుట్టూ అనేక ప్రాంతాల్లో ఇంకా విస్తరించబోతున్నానని. ఒకటి తర్వాత ఒకటి ఇంక ఇలా అనేక విషయాలు, మీటింగ్స్ గురించి కూడా ఖాళీ చేతులతో పెట్టుకొని నీ ఎదుట ఒక భారమైన పని పెట్టుకున్నాను. నాకెవరు సహాయం చేస్తారని అడుగుతున్నావు కదా, నేను సహాయం చేయబోతున్నాను. హల్లెలూయా. అదే రీతిగా మరి అనుకున్న రీతిగా వెంటనే ఇవన్నీ జరిగాయి. మీటింగ్ అయిపోయింది, అందరూ ప్రార్థన చేయించుకుంటున్నారు. నేను దగ్గరికి వెళ్ళి అయ్యగారితో, అంతకుముందు ఎప్పుడు పరిచయం లేదు, కనీసం ఆయన పేరు కానీ ఏమీ తెలియదు. అయ్యగారు వచ్చే నెల మే 29 నాకు డేట్ కావాలి అని అడిగి, ఏప్రిల్ 1 జరిగింది సంగతి. మరి ఏప్రిల్ కాదు, మార్చ్ ఎండింగ్లో జరిగింది. ఏప్రిల్ నెలలో మీటింగ్స్ ఉన్నాయి. మే 29 నాకు డేట్ కావాలని అడిగాను. ఆయన ఎందుకమ్మగారు అని అడిగారు. అంటే ఏంటి స్పెషల్ ఏంటి అంటే, ఓపెన్ మీటింగా ఏంటి అని అడిగారు. నేను ఒక మందిరం తీసుకోబోతున్నాను, దానికి డేటు ఆ మందిరం ఓపెనింగ్కి మీరు రావాలి అని చెప్పాను. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు, కానీ అక్కడ మందిరం తీసుకోలేదు, డబ్బులు కట్టలేదు, డబ్బులు లేవు, సివిల్ లేదు. కానీ దేవుడు చెప్పిన మాటను మాత్రం నేను నమ్మాను. మే 29 పాప పుట్టినరోజు, ఆ రోజు ఆ కరెక్ట్గా ఈ టైంలో కల్లా మరి ఓపెనింగ్ అయిపోవాలి అనుకొని డేట్ తీసేసుకున్నాను. ఆయన అన్నారు వెంటనే డేట్ ఇవ్వలేదు. నేను ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో కనిపెట్టి, ఎందుకంటే గొప్ప గొప్ప సభల్లో వాడబడుతూ ఉంటారు, మరి సంఘాలలో చాలా కష్టము. అయితే నేను ప్రార్థన చేసుకొని చెప్తానన్నారు. 10 రోజుల తర్వాత ప్రార్థన చేసుకొని చెప్పారమ్మా, దేవుడు నన్ను వెళ్ళమంటున్నారు. అసలు ఏంటి అని అడిగారు. ఎందుకు ఏంటి అంటే, మీరు ప్రవచనం చెప్పినప్పటికీ మాకు మందిరం లేదు, కానీ విశ్వాసముతో దేవుడు మాకు మందిరం ఇస్తాడని, ఆ మందిరం కట్టబడుతుందని, అది పలానా డేట్ మీ చేతుల మీద ఓపెనింగ్ చేస్తానని నమ్మి మీ దగ్గర డేట్ తీసుకున్నాను అన్నాను. హల్లెలూయా. అనుకున్న రీతిగానే ఎన్ని కేసులు మా మీద పెట్టారు, అక్కడ స్థలంలో మందిరం కట్టకూడదు అని. ఒక్కటే విశ్వాసం, ఆ నెలంతా ఉపవాసం ఉన్నాను. ప్రభువా, సేవకులు రావాలి, ఇక్కడ
చెప్పాడు ఓపెనింగ్ జరగాలి. కేసులు పెట్టిన ఎంఆర్ఓ ఆఫీసర్ వాళ్ళందరూ వచ్చి మరి చేసే పని ఆ గమేళాలన్నీ పక్కకు లాగేశారు. ఎన్ని జరిగినప్పటికీ దేవుడి కార్యం నేను చూడాలి అన్న ఒక విశ్వాసముతో అలాగే ఉన్నాను. మీటింగ్స్ అద్భుతంగా జరిగించారు. పాట రిలీజ్ అయింది, మీ అందరికీ చాలా మందికి తెలుసు. చాలా మంది, కొద్ది మంది అయినప్పటికీ విన్న ప్రతి ఒక్కరు ఆ పాట ద్వారా ఆదరించబడుతున్నారు. దేవుడు ఆ రోజు నాతో ఏదైతే మాట్లాడాడో అవన్నీ కూడా నేను పొందుకొని తీరాను. అది దేవుడు నా జీవితంలో చేసిన అద్భుత కార్యం. హల్లెలూయా. ఈరోజు దేవుడు మీతో ఎంతమందితో మాట్లాడుతున్నాడు? రేపు రాత్రికి ఆయన ప్రార్థనా పూర్వకంగా వస్తారు. ఒక్కటే, దేవా నువ్వు నాతో మాట్లాడు. కృంగి ఉన్న వారిని ఆయన లేవనెత్తు, బలపరచు దేవుడు. నీ కన్నిటిని ఆయన చూస్తున్న దేవుడు. నీ అంతరంగంలో ఆలోచన ఆయనకు తెలుసు. నువ్వు ఏ స్థితిలో అయితే వచ్చి దేవా నువ్వు నాతో మాట్లాడాలి అనుకుంటావో ఆయన నీతో మాట్లాడతాడు. మాట్లాడిన ప్రతి మాట నెరవేర్చబడుతుంది. ఖచ్చితంగా ఆయన అద్భుతములు నీ జీవితంలో జరుగుతాయి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. మీరు మాత్రమే కాదు, రేపు మేమొక్కళ్ళమే బాగుపడితే కాదు, ఉదయకాలము జీవనది మందిరంలో ప్రవహించబోతుంది అని దేవుడు మాట్లాడి ఉంటున్నారు. మీరు కళ్ళారా చూశారు. ఆ నది ఎలా ప్రవహిస్తుందో, ఎంతమందిని తడుపుతుందో మీరు చూసి ఉంటున్నారు. మీరు తడపబడటమే కాదు, ఎండిపోయిన స్థితిలో ఉన్నటువంటి అనేకుల్ని తీసుకొని రండి. నిజముగానే బయటకు కూడా పట్టజాలనంత ప్రజలు దేవుడు వారి జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరూ లేచిన పడదాం, ముగింపు ప్రార్థన చేసుకుందాం. సమయాన్ని బట్టి మనం ముందుకు సాగుదాం. దైవజనులు మరి తిమోతి పాస్టర్ గారు కూడా మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. భీమవరం నుంచి మరి వచ్చారు. ఆ పాస్టర్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుల మా ప్రభువా, పరిశుద్ధుడు మా తండ్రి, మీకు వందనాలు. ఈ దినము నాయనా నువ్వు ప్రత్యేకంగా నీ అభిషేకాన్ని నువ్వు విడుదల చేశావు. నీ దాసులను నువ్వు నిలబెట్టుకున్నావు. నీ ఆత్మ ద్వారా ఓ గొప్ప ప్రవచనాలను మేమందరం పొందుకోగలిగాం. విశ్వాసముతో దాన్ని నమ్మితే దేవుని మహిమను చూస్తావని రీతిగానే మేమందరం నమ్మి బయలుదేరి వెళ్ళుచున్నాము. యేసు నామములో సేవకురాలు అయా మా ప్రియ సహోదరి అర్చనారెడ్డి గారు నిలువబడి నాన్న ఏ మాటలైతే నేను నమ్మి ఆ రోజు చేశాను, మందిరము ఏర్పడింది. దేవుడు నా జీవితంలోనూ ఆయన ఇచ్చిన 2 ప్రవచనాలు నెరవేరాయి. ఆయనను ప్రభు వాడుకుంటున్నాడు. నిజమే ప్రభా, నీకు అప్పగించబడిన పాత్రను బలముగా వాడుకుంటావు. ఈ రాత్రి మేము కొన్నికి అప్పగించుకుంటున్నాం. నీవు అన్న ప్రతి ప్రవచనము యేసు నామములో మా జీవితంలో నెరవేరునుగాక. ప్రభువా, ఈ రాత్రి నాయన ఇక్కడున్న వాళ్ళు ఎవరు అయా, ఇక్కడున్నటువంటి మన బిడ్డలు నాన్న, నీ పిల్లలు నాయన, నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు అయా. ఈరోజు నాన్న తిమోతి గారి విషయంలో నాన్న ప్రభువా, అయా ఇక్కడున్న ప్రజలకు తెలుసు, కానీ వచ్చిన దైవజనునికి తెలియదు. నువ్వు బయలుపరిచావు, సహోదరుని బలపరిచావు. అలాగ కొద్ది మందిని ఈ రాత్రి నువ్వు అయా దర్శించినందుకు మీకు స్తోత్రం. అవును ప్రభా, ఇదిగో ఈ వ్యాధంలో, బాధలు, కష్టాల్లో నన్ను ప్రభు చూడటం లేదని అనుకుంటున్న వారికి ఓ గొప్ప ఆదరణ ఇచ్చావు నాయనా. అయా మా సమయం వచ్చింది. ఈ 2025వ సంవత్సరంలో ఓ గొప్ప అద్భుతమైనటువంటి క్రియలు, ఓ నూతన క్రియను చేయబోతున్నావు తండ్రి. ఇదిగో నేను సమస్తమును నూతనమనుగా చేయుచున్నాను అంటున్నావు ప్రభువా. ఇదిగో పోగొట్టుకున్నదంతా కూడా దావీదు సంపాదించుకున్నాడు. ఈ రాత్రి మేము సంపాదించుకోబోతున్నందుకు మీ స్తోత్రాలయ్యా. మిడతలు తినివేసిన దానిని, పస పురుగులు, చీడ పురుగులు, అయ్యా సెద పురుగులు మొత్తం తినివేసిన పంటంతా కూడా మీకు మరలా ఇస్తానని వాగ్దానం ఇస్తున్నావు అయ్యా. అయ్యా నీవు మా జీవితంలో ఓ క్రొత్త ధనమును మేము చూడబోతున్నామన్న సంతోషంతో ఇదిగో చిగురించే కాలం వచ్చింది అయ్యా, వసంత కాలం వచ్చింది. మా జీవితంలో నేను గొప్ప ఆనందం చూడబోతున్నాం. ఇలాంటి గొప్ప ఆశీర్వాదం మాకు ఇచ్చినందుకు తండ్రి మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ, నీ అభిషేకంతో రేపటి పగలు, రేపటి రాత్రి కాలమున దైవజనుడు ప్రశాంత్ జోషి గారిని మీరు బలముగా వాడుకోండి. ఇంకా అనేక మంది మా ఇంటి వారిని, మా కుటుంబస్తులతో సహా, మా బంధువులు, మా చుట్టుప్రక్కల ఉన్న వారిని కూడా మేము తీసుకొని రావడానికి ప్రతి ఒక్క సహోదరిని బలపరచమని, ఈ మందిరము చాలనంతగా బయట కూడా అనేకులు కూర్చోండి అయా, మహిమ గల నేను రాత్రులు నన్ను మేము జ్ఞానం అనుభవించినట్టుగా రేపటి దినాన్ని కూడా అనుభవించదుముగా. కానీ
ఆశీర్వాదముతో నీ దాసులకు ఇచ్చిన మందిరము ఇది తీసి ఇంకా పెద్దదిగా విశాలపరచబోతున్నందుకు స్తోత్రాలయ్యా. అయ్యా తండ్రి, నీ దాసుల గుండెల్లో ఉన్న వేదనను చూస్తున్నావు, ఈ సంఘం పట్ల ఉన్న బాధను చూస్తున్నావు అయ్యా. అందరిని నువ్వు వాడుకోబోతున్నావు, అందరిని బలపరచబోతున్నావు, అందరి కన్నీళ్ళు చూసావు. ఇక నేను ప్రభా ఇక వేదన దుఃఖము లేకుండా చేయబోతున్నందుకు వందనాలు. నమ్మి ఎవరైతేదైనా నీ సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థించుకొని వెళ్తున్నారో అట్టి అద్భుత కార్యము స్వస్థత ప్రతి ఒక్కరికి యేసు నామములో కలుగునుగాక. ప్రభా ఈరోజు వాడుకున్న బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. రేపటి దినాన్ని మేము పెందల కాడ నీ సన్నిధికి వచ్చుటకు సహాయము చేయమని, దాసులను బలముగా వాడుకొనమని ఈ రోజున ఈ స్థలంలో నిలిచిన దైవ సేవకులు, సంఘము, సంఘ పెద్దలు, సంగీతం వాయించినటువంటి సహోదరులు, అలాగే కరెంటు విషయంలో ప్రభా తండ్రి, మైక్ సిస్టమ్ విషయంలో ప్రభా తండ్రి, యూట్యూబ్ ఛానల్ ప్రభా యేసయ్య ప్రారంభించినటువంటిది ఆ కార్యక్రమాలన్నింటిలో ప్రభా సహకారులు ఉన్న తమ్ముళ్ళను, అయా తమ్ముళ్ళను, సహోదరులను, బిడ్డలను, పాటలు పాడిన కొయిరు వారిని బట్టి మీ స్తుతిస్తూ అయా రేపటి దినం కూడా అద్భుతంగా జరిగించుటకు అందరినీ బలపరిచి శక్తితో నింపి నడిపిస్తామని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతిస్తూ ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకుందాం. పరలోకముందున మా తండ్రి, నామము పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక.